గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు మద్దతు ధర లేదని వారు గగ్గోలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ధర స్థిరీకరణ నిధి అది చెయ్యకపోగా రైతుల్ని చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. మద్యం అని ఒక మాఫియానే చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి మాఫియానే చేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులలో 6 నెలల్లో జలయజ్ఞం పూర్తి చేస్తానని చెప్పి ముట్టుకోలేదు. ఇలా 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మొత్తం సమయాన్ని వృధా చేశారు. 5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు. ప్రజలకు సమాధానం చెప్పింది లేదు. ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు. 5 సంవత్సరాలు ప్రజలకు కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేదు. ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి మొక్కమే మర్చిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.2లో మళ్ళీ నేను చూపిస్తాను, నా మొక్కలు చూపిస్తాను అని చెప్తున్నారు. వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ అధికార దాహంతో ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే అధికారం చేయించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారంలో లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఒక బల ప్రదర్శన యాత్రగానే చేస్తున్నారు. ఆయన ఏ కారణం చేత బయటకు వచ్చినా దానికి ఏ పేరు పెట్టినా దానికి అసలు పేరైతే బల ప్రదర్శన యాత్రే. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఆఖరికి బెట్టింగ్ చేసుకోవడం, చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట